సరే రాణి, ఏం చేస్తున్నారు రాణి? ఏం కూర? అయితే ఈరోజు గట్టిగా అనుకోమాలి. పిల్లడు ఏం చేస్తున్నాడు? నేను చెప్పు, నేను చూస్తే కొడతా. సరే సరే అయితే చూస్తాను, ఆగు. పిల్లోడు ఎక్కడ ఉన్నాడుగా? పడుకున్నాడుగా. అదేంటి ఆడుకుంటాకి వెళ్ళానన్నాడు? జ్వరం కూడా తగిలిందిగా. అవునా? ఏంటండి పిల్లోడికి జ్వరం తగిలిందిగా. ఇట్రా చూడలేదండి, ఆడుకుంటాకి వెళ్ళాడని చెప్పాడు. ఆడెట్టాడు? నువ్వు చూసుకోవద్దు, ఎక్కడికి వెళ్తున్నాడో, వచ్చాడో లేదు చూడొద్దా? నాకు వచ్చినప్పుడే పిలుస్తాను, నేను పిలవలేదు కూడా. ఆయనకు భయం ఉందా? ఆయనకు భయం ఉందా? సారీ అండి. పిల్లల్ని తాయితీ కట్టేంతకు తీసుకెళ్ళాలి. ఊరు బయట భూతాలు వేదురున్నారు, అక్కడికి తీసుకెళ్ళాలి. మంత్రం పెట్టి తాయితీ కడతాడు, తగ్గిపోయిద్ది. అయితే సరే తీసుకెళ్దాంపా. సరే ఓం భీం ఫట్ ఆవాహయామి. ఓం భీం ఫట్ ఆవాహయామి. కాలకయ్య ఎవరో వచ్చినట్టున్నారు చూడు. స్వామి గారిని కలవాలి. గురుగారు మీకోసం ఎవరో వచ్చారు, పంపించు. గురుగారు రమ్మంటున్నారు. స్వామీజీ గారు, పిల్లవాడికి జ్వరం తగిలింది, తాయితీ కడతారా? తీసుకురండి. సరే అయితే. పడుకోబెట్టండి బాబుని. ఓం భీం ఫట్ ఆవాహయామి. ఓం భీం ఫట్ ఆవాహయామి. ఓం భీం ఫట్, ఓం భీం ఫట్ ఆవాహయామి. అమ్మో రక్తం, అమ్మో రక్తం, రక్తం. ఓం భీం ఫట్.
భీం పట్ నారాయణ స్వామీజీ గారు మా పిల్లోడికి ఏమైందండి? మీ బాబు చేతపడి చేసింది నిమ్మకాయని తొక్కాడు, అందువల్ల ఇలాగైంది. అమావాస్య రోజు రండి. సరే అయితే స్వామీజీ గారు. వచ్చే అమావాస్య దాకా ఈ శివలింగానికి పూజ చేయండి. సరేనండి. టీచర్ గారు వస్తున్నారు. టీచర్ గారి దగ్గరికి ఆ బాబుని తీసుకుని వస్తున్నారు. ఏమ్మా మీ అబ్బాయి బడికి రావట్లేదు ఏంటి? ఏమైంది బాబుకి? పిల్లోడికి జ్వరం తగిలిందండి. ఊరు చెవన భూతాల వైద్యుడు ఉన్నాడండి, అక్కడ తీసుకెళ్ళా. ఇప్పుడే తాయితీ కట్టి తీసుకొస్తున్నాం. మా తాతల కాలం నుంచి ఇలాగే పాటించుకుంటూ వస్తున్నామండి. మాకు ఇంకేం తెలియదండి. అదేంటండి పిల్లోడికి అలా జరిగితే మీరు పాఠశాలకి చెప్పాలి కదా, కనీసం ఇన్ఫామ్ చేయాలి కదా. భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళడం ఏంటండి బాబుని? ఈ రోజుల్లో ఎక్కడైనా భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్తారా? ఈ పకీర్ని అను ఈ బాబాలను అలా నమ్మకూడదు. భూత వైద్యులను అసలే నమ్మకూడదు. మీరు జాగ్రత్తగా ఊరి చివర వైద్యశాల ఉంది, అక్కడికి బాబుని తీసుకెళ్ళండి. ఎక్కడ తెలియదండి, మీరు వచ్చి చూపిండి. అలాగేనండి, వస్తానండి. సరేనండి. డాక్టర్ గారండి పిల్లోడికి జ్వరం తగిలిందండి. బాబుని తీసుకురండి, ఇక్కడ పడుకోబెట్టండి బాబుని. తీసే ప్లేట్ తీసే బాబుని పడుకోబెట్టండి. గాలి ఆడినివ్వండి బాబుకి. షర్ట్ లూజ్ చేయండి కొద్దిగా బాబుకి. చేయలాగుతుందా మేడం? మేడం మీరు అటు ఉన్నాను మేడం. జరపచ్చా ఇది నాకు ఈ కరెంట్ అవి బాబు బాబు ఎలా ఉంది నీకు? నీరసం ఉందా? కళ్ళేంటి పచ్చగా ఉన్నాయి బాబుకి? ఎన్ని రోజులకి జ్వరం వస్తుందండి బాబుకి? అండి 2 రోజులైందండి. 2 వారాలైంది. అదో బాబు కళ్ళన్నీ పచ్చగా అయ్యండి. బాబుకి జాండీస్ వచ్చాయి. అంటే ఏంటండి? పచ్చకాయలు వచ్చాయండి బాబుకి. ఒళ్ళు ముఖము అంతా పచ్చగైపోయినాయి, కళ్ళు కూడా పచ్చగైపోయినాయి. మీరు అర్జెంటుగా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి. ఇంత లేట్ ఎందుకు చేశారండి బాబుని? భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళవండి. ప్రాణం మీకు తెచ్చుకుంటారా ఏంటండి? భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి వైద్యశాలలు ఉండగా మీరు హాస్పిటల్స్కే వెళ్ళాలండి. బాబుని అర్జెంట్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి మందులు రాసిస్తాను. సరే అండి. డబ్బులు అయితే అండి? డబ్బులేం కావు, ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి డబ్బులేం కావండి, అంతా వాళ్ళే చూసుకుంటారు. వెళ్ళరండి, బాబుని జాగ్రత్త చూపించండి. సరే అండి. మీరు అక్కడ కూర్చోండి. అప్పుడే రండి అమ్మా, రండి. ఒకసారి దయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొస్తున్నారు, ఒకసారి రండి. భూత వైద్యుడి దగ్గర దయ్యం పట్టిన అమ్మాయి రావాలి. సేవ్ దియా వీడియో సరిగది ఓం భీం ఫట్ కూర్చోబెట్టండి. ఓం భీం ఫట్. ఈ నిమ్మగా నీ దగ్గర నుంచి అమ్మాయి
వదలండి. ఈ తాయెత్తు కట్టుకోండి, తీసుకెళ్ళండి. ఫిట్స్ వచ్చిన అమ్మాయి, హిస్టీరియా వచ్చిన అమ్మాయిని తీసుకురండి ఒకసారి. ఏంటబ్బా ఇట్లా అమ్మాయి పడిపోయింది, లేపండి అమ్మా, స్వామీజీ దగ్గర తీసుకెళ్ళండి. ఏమైందమ్మా? మీరందరూ బయటికి వెళ్ళకండి. ఏమైంది పాపకి? ఏమైంది పాపకి? ఫిట్స్ వచ్చిందండి. మీరు బయటికి వెళ్ళండి. ఎల్లో చచ్చిపోయింది. ఏంటండి పిల్లల్ని పట్టుకున్నారు, వదలండి. అమావాస్య రోజు తీసుకురండి. డబ్బులు ఇవ్వండి. కొద్దిగా ఇచ్చారా డబ్బులు? 1000 రూపాయలు ఇచ్చారా? గురుగారు 500 ఇచ్చాడు. డబ్బులు ఏవి ఇచ్చారు? 500 గురుగారు. అదే అండి 500 అండి, 1000గా 500 ఇచ్చారు గురుగారు. కమిషన్ ఏమైనా తీసుకున్నామేంటి? ఇప్పుడు దొంగ స్వామీజీ కూర్చో, ఆగండి, కూర్చో. బ్రాహ్మడు వస్తున్నాడండి. మూఢనమ్మకాల మీద పిల్లి ఎదురైతే అతను ఎలా ప్రవర్తిస్తాడని మనం చూద్దాము. ఒకసారి బ్రాహ్మడు రండి. బ్రాహ్మడు తిరిగి రండి. హలో బ్రాహ్మడు గారు, ఒకసారి రండి. బ్రాహ్మడు గారు మళ్ళీ వేసుకోండి. నలుపులు ఎదురైందండి, అపశకనం వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళలేము. నో మేడం, హాస్పిటల్ భూత వైద్యుడి దగ్గరికి. నో మేడం, నో. సార్ మేడం మాట్లాడుతున్నారు.